బంగారానికి డిమాండ్ తగ్గింది. ఇంపాసిబుల్, అన్బిలీవబుల్ అంటారా? మీరు ఎన్ని రకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా స్టాటిస్టిక్స్ మాత్రం డిమాండ్ తగ్గిందనే చెబుతున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా బంగారం దిగుమతులు 5% తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులతో దిగుమతులు తగ్గాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా అనలైజ్ చేసి మరీ చెబుతున్నారు. మీరు ఎన్నైనా చెప్పండి, బంగారం బంగారమే. భారత్లో దిగుమతులు తగ్గినా వరల్డ్ వైడ్గా గోల్డ్కున్న క్రేజ్ పెరుగుతూనే ఉందంటారా? అవును, మీరు చెప్పిన దాంట్లో కూడా నిజముంది. బంగారం దిగుమతులు ఎందుకు తగ్గాయి, ఎంత మేర తగ్గాయి, ఈ పరిస్థితుల్లో ధరల సంగతి ఏంటి? గోల్డ్ మార్కెట్పై స్పెషల్ ఫోకస్. బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇండియా ఒకటి. అలాంటిది ఈ ఏడాది దిగుమతుల్లో 5% తగ్గడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తాజాగా విడుదలైన గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఓవైపు దిగుమతులు తగ్గుతుంటే మరోవైపు బంగారం ధర మాత్రం ఆల్ టైమ్ హైకి చేరుకుంటోంది. 35,000కు చేరుకున్న 10 గ్రాముల గోల్డ్ మరో 2,000 పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నాయి మార్కెట్ వర్గాలు. బంగారానికి ఇండియన్ మార్కెట్లో డిమాండ్ పడిపోయింది. 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జనవరి మధ్యన దేశీయంగా బంగారు దిగుమతులు 5% తగ్గి $26.93 బిలియన్ అంటే దాదాపు 192,000 కోట్లకు చేరుకున్నాయి. దీనివల్ల కరెంటు ఖాతా లోటు కూడా కాస్త తగ్గే అవకాశాలున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో $28.23 బిలియన్ అంటే సుమారు 2 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని మన వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల వల్లే దిగుమతులు పడిపోయాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ప్రతికూల వృద్ధి నమోదు కాగా ఈ ఏడాది జనవరిలో దిగుమతులు 38.16% పెరిగి $2.31 బిలియన్ అంటే సుమారు 16,000 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 10 నెలల్లో ఇండియా నుంచి ఆభరణాల ఎగుమతులు 4% తగ్గాయి. మొత్తం $32.9 బిలియన్ అంటే దాదాపు 2,34,000 కోట్ల ఎగుమతులు రికార్డయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోని రెండో క్వార్టర్లో జీడీపీలో కరెంటు ఖాతా లోటు 2.9% పెరిగింది. ఏడాది కిందట ఇది 1.1% ఉండేది. గత ఆర్థిక సంవత్సరంలో ఇండియా 955.16 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. బంగారు దిగుమతులను తగ్గించడానికి ప్రభుత్వం సౌత్ కొరియా నుంచి ట్యాక్స్ రహిత బంగారు దిగుమతులపై ఆంక్షలు విధించింది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చే బంగారంపై 10% దిగుమతి సుంకాన్ని వసూలు చేస్తోంది. ఈ కారణాల వల్లే దిగుమతులు పడిపోతున్నాయంటున్నారు. దీంతో పాటు సాధారణంగా మన వాళ్ళు బంగారాన్ని కొనడమే తప్ప పెద్దగా అమ్మేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ధరలు పెరగడంతో తమ దగ్గర నిల్వ ఉంచుకున్న బంగారాన్ని జనం అమ్ముకోవడానికి ముందుకు వస్తున్నారు. ఆ విధంగా దేశ మార్కెట్లోకి బంగారం వెల్లువెత్తుతోంది. ఈ కారణంగా కూడా బంగారం దిగుమతుల అవసరం లేకుండా పోతోందని మరో అంచనా. ఓవైపు దిగుమతులు తగ్గుతూ ఉంటే బంగారం ధర మాత్రం కొండెక్కి కూర్చుంటోంది. దాదాపు 35,000 పలుకుతోంది. మరికొన్ని రోజుల్లోనే మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆల్ టైమ్ హైకి చేరుకునే దిశగా పసిడి ధర వడివడిగా అడుగులేస్తోంది. దేశీయ మార్కెట్లో సహజంగా 30,000కు అటు ఇటుగా ఉంటూ వస్తోంది బంగారం ధర. మొదటిసారి 2016లో 35,000 మార్కును టచ్ చేసింది. కానీ విచిత్రంగా కొన్ని రోజులకే రివర్స్ గేర్ పడి ధరలు అమాంతం తగ్గిపోయాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే 35,000కు టచ్ అవుతోంది. పరిస్థితి చూస్తే ఇప్పట్లో ధర దిగొచ్చే అవకాశాలు లేవని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. బంగారం ధరలను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. కొన్ని రోజులుగా మార్కెట్ స్థిరంగా లేకపోవడం, ఇన్వెస్టర్లంతా మెటల్ వైపే చూస్తూ ఉండటం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. గోల్డ్పై ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి. పైగా పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. వీటన్నింటికి తోడు దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కూడా బంగారం ధరలు పెరగడానికి ఓ కారణమని విశ్లేషిస్తున్నారు. అందుకే బంగారం ధర ఇప్పట్లో తగ్గే ప్రసక్తే లేదంటున్నారు వ్యాపారులు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర $1,270కు అటు ఇటుగా ఉంటోంది. కానీ ప్రస్తుతం $1,340కు చేరింది. మరో నెల రోజుల్లో
$1,400లకు చేరుతుందని లెక్కలు కడుతున్నారు. నిజంగా అదే జరిగితే దేశీయ మార్కెట్లో తులం బంగారం 36,000కు చేరుకుంటుంది. అది అలాగే కొనసాగితే 37,000కు చేరుకున్న ఆశ్చర్యం లేదంటున్నారు ఎక్స్పర్ట్స్. వన్నె తగ్గనిది, విలువ తగ్గనిది, అడపాదడపా తగ్గినా ఎప్పటికీ ధర పెరిగేది, ఏడాది పొడవునా డిమాండ్ తగ్గనిది ఒక్క బంగారమే. జనంలో ఎప్పటికప్పుడు క్రేజ్ పెంచుకుంటూ ప్రపంచాన్ని డిక్టేట్ చేస్తోంది గోల్డ్. అందుకే బంగారు నిల్వలపై అన్ని దేశాల కన్ను పడింది. బంగారాన్ని ఓ ఆభరణంగానే కాకుండా ఓ పెన్నిధిలాగా చూసుకుంటారు. సెంటిమెంట్కు ఇన్వెస్ట్మెంట్ కూడా తోడై బంగారానికి ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది. మతం, ప్రాంతం, సంస్కృతులతో పనిలేదు. పెళ్ళైనా మరో ఫంక్షన్ అయినా అన్నింటా బంగారానిదే పైచేయి. ఎంత పేదవారైనా సరే కూతురు పెళ్లికి తాహతకు తగ్గ స్థాయిలో బంగారం కొనాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే మన దేశంలో బంగారాన్ని ఓ మంగళకరమైన వస్తువుగా భావిస్తారు. భవిష్యత్తులో ఏదైనా కష్టం వచ్చినా బంగారం ఉందనే భరోసా వారికి ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఇక మహిళలకు బంగారంపై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ పుష్కర కాలం కింద తులం బంగారం ధర సుమారు 25,000 రూపాయలు ఉండేది. ఇప్పుడది 6-7 రెట్లు పెరిగింది. అయినా బంగారం కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. మనం కొనే బంగారంలో 90% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. ఇది సుమారు 800 నుంచి 1,200 టన్నుల దాకా ఉంటోంది. కేవలం ఆభరణాల రూపంలోనే కాకుండా బిస్కెట్స్, బార్స్, పెల్లెట్స్ రూపంలో బంగారాన్ని కొంటున్నారు. మన దేశం విషయానికొస్తే బంగారాన్ని ఎక్కువగా వస్తు రూపంలో కొంటూ ఉంటారు. ఇలా కొన్న బంగారాన్ని చివరిదాకా తమతోనే ఉంచుకోవాలనుకుంటారు. అదే విదేశాల్లో అయితే బంగారాన్ని ఆదాయం పెంచుకునే వస్తువుగా చూస్తారు. వాళ్ళు కొన్న బంగారం కేవలం అకౌంట్లోనే ఉంటుంది. కానీ మనం కొన్న బంగారాన్ని వస్తువు రూపంలోకి మార్చుకోవటానికి ఇష్టపడతాం. మార్కెట్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా బంగారం విలువ తగ్గదనేది ఓ బలమైన నమ్మకం. ప్రపంచంలోనే అతి ఎక్కువగా బంగారాన్ని వాడేవారిలో మనమే నెంబర్ 1. మన దగ్గర ఎంత బంగారం ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మన దేశంలో అందరి దగ్గర సుమారు 18,000 టన్నుల దాకా బంగారం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఓ రిపోర్ట్లో తెలిపింది. దీని విలువ అప్పట్లోనే 950 లక్షల కోట్లు. మరిప్పుడు అంతర్జాతీయంగా పెరిగిన డాలర్ల రేటుతో పోలిస్తే 1,000 లక్షల కోట్లు దాటి ఉంటుంది. ఇది మన జాతీయ స్థూల ఉత్పత్తిలో సగభాగం. ఇంత బంగారం మన దగ్గర పోగుపడటానికి కారణం మన వార్షిక ఆదాయంలో 10% బంగారం కొనేందుకే కేటాయిస్తున్నాం. మరి బంగారం నిల్వలు పెరిగిపోవడంతో కరెంటు ఖాతా లోటు ఆందోళనకర స్థాయికి పెరిగిపోయింది. దీంతో బంగారు దిగుమతులను కట్టడి చేయాలని ప్రభుత్వం భావించింది. దిగుమతులపై సుంకాన్ని పెంచింది. దీనికి తోడు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గడం కూడా బంగారం దిగుమతులపై భారాన్ని వేసింది. ఫలితంగా ఆటోమేటిక్గా దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. కార్డును కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఆర్బీఐ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల గోల్డ్ ఇంపోర్ట్స్ భారీగా తగ్గాయి. ప్రతి ఏటా కొంత శాతం దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. ప్రభుత్వ చర్యల వల్ల దేశంలో నిరుపయోగంలో ఉన్న బంగారం మార్కెట్లోకి క్రమంగా వస్తోంది. జనం ఎంతైతే డబ్బు దాచుకుంటారో అంత మొత్తానికి సమానమైన బంగారాన్ని కొనాలనుకుంటారు. డబ్బు కంటే బంగారానికి ఎక్కువ వాల్యూ ఉందని వారి అభిప్రాయం. బంగారం లాంటి జీవితం, బంగారు భవిష్యత్తు, ఇలా వారి జీవితాలతో బంగారం ముడిపడి ఉంది. గోల్డ్కు సాటి మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఏమిటి గోల్డ్ స్టోరీ? ఇంతగా జన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది? బంగారం ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ డిమాండ్ ఉన్న మెటల్. కానీ బంగారం నిల్వలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ పరిమాణంలోనే ఉన్నాయి. మొదట్నుంచి బంగారం ఆఫ్రికా ఖండంలో, మరీ ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో దొరికేది. అక్కడి గనుల నుంచి భారీ ఎత్తున బంగారు నిల్వలు ప్రపంచవ్యాప్తంగా తరలిపోయేవి. బంగారం, రాగిలను క్రీస్తుపూర్వం 5,000 ఏళ్ల కిందటనే కనుక్కున్నారు. భూమిపై ఉన్న 7 ఖండాల్లోనూ బంగారు నిక్షేపాలు కనుగొన్నారు. ప్రపంచంలో బంగారు నాణాలను తొలిసారి వాడకంలోకి తెచ్చిన క్రెడిట్ ప్రాచీన గ్రీక్ ప్రాంతానికి చెందిన
లిడియా రాజు కింగ్ క్రిస్ కి దక్కుతుంది. క్రీస్తు పూర్వం 540 ప్రాంతంలో స్వచ్ఛమైన బంగారు నాణాలను అతను వాడుకలోకి తెచ్చాడు. బంగారం అనేది అరుదైనదే కాదు, ఖరీదైన ఖనిజం. అది ఎవరి దగ్గర ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళు అంత ధనవంతుల కింద లెక్క. బంగారాన్ని బట్టి ఆ దేశ సంపదని అంచనా వేస్తారు. బంగారు నిల్వల ఆధారంగానే ఆ దేశ కరెన్సీని ముద్రిస్తారు. అందుకే బంగారం ధర ప్రపంచమంతా ఒకే మాదిరిగా ఉంటుంది. ఒకచోట ఒకలాగా, మరోచోట మరోలాగా బంగారం ధరల్లో తేడాలుండవు. పూర్వకాలంలో బంగారాన్ని మారకంగా వినియోగించేవాళ్లు. బంగారంతో ఎక్కువగా నాణాలు, ఆభరణాలు తయారు చేయించేవాళ్లు. 1930 నుంచి బంగారు నాణాల చలామణి ఆగిపోయింది. బంగారం విషయంలో భారతీయులకే క్రేజ్ ఎక్కువని చెప్పాలి. అయితే ఇండియాలో లభిస్తున్న బంగారం చాలా తక్కువ. మనవాళ్లు కొనే బంగారమంతా ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకునేదే. బంగారం ధరను అంతర్జాతీయ రేట్ల ఆధారంగా నిర్ణయిస్తారు, కొనుగోళ్లు జరుపుతారు. బంగారం ప్రతి 9 ఏళ్లకోసారి రెట్టింపు ధర పలుకుతుంది. 1925లో 10 గ్రాముల బంగారం ధర ₹18.75. ఇక 1950లో 10 గ్రాముల బంగారం ధర ₹99.18. 1975లో ₹540 పలికింది. 2000 నాటికి 10 గ్రాముల ధర 4400 ఉండేది. ఇక ఇప్పుడు 35,000కు చేరువలో ఉంది. దేశ ప్రజలు బంగారం కొనకుండా చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా ఇండియాలో బంగారం డిమాండ్ తగ్గింది. 2016లో గోల్డ్ డిమాండ్ 580 టన్నులు. ఇప్పుడు అది కాస్త 2017 నాటికి 34% తగ్గింది. ఇక 2020 నాటికి ఇండియాలో బంగారం డిమాండ్ 850 నుంచి 950 టన్నుల దాకా ఉండొచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భావిస్తోంది. ప్రపంచంలోని బంగారంలో దాదాపు 11% ఇండియాలోని మహిళల దగ్గర ఆభరణాల రూపంలోనే ఉంది. ఈ ఆభరణాల పరిమాణం ఎంత అంటే అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, IMFల మొత్తం బంగారు నిల్వల కంటే చాలా ఎక్కువ. అంతర్జాతీయంగా బంగారం ధరలు మారటంలో దీని ప్రభావం కూడా ఎంతో ఉంటుంది. నోట్ల రద్దు తర్వాత బంగారం అమ్మకాలపైన ప్రభావం పడింది. అమ్మకాలు తగ్గినప్పటికీ బంగారం ధర మాత్రం అదే విధంగా కొనసాగుతోంది. ప్రపంచంలో దొరుకుతున్న బంగారు నిల్వల్లో దేశంలో దొరుకుతున్న బంగారం నిల్వలు చాలా తక్కువ. ప్రపంచంలో దొరికే గోల్డ్ నిల్వల్లో మెజారిటీ మన దేశంలోనే వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 116.5 మిలియన్ టన్నుల ఖనిజాలు ఉండగా 22.4 మిలియన్ టన్నుల బంగారు నిల్వలున్నాయి. అదే సమయంలో భారతదేశంలో ఉన్న గోల్డ్ నిల్వలు కేవలం 1%. దక్షిణాఫ్రికా మనకన్నా 60 రెట్లు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటే కెనడా 22 రెట్లు, ఆస్ట్రేలియా 5 రెట్లు మనకంటే ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. బంగారు నిల్వలు వెలికి తీయటం కూడా ఏటేటా తగ్గుతూ వస్తోంది. ఇక మన దేశంలో బంగారు నిల్వలు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలోని కోలార్, హుట్టి గోల్డ్ ఫీల్డ్, ఏపీలోని రామగిరి గోల్డ్ ఫీల్డ్లో ఉన్నాయి. కర్ణాటకలో 42,000 కిలోల బంగారం లభిస్తుందని అంచనాలున్నాయి. అది దేశంలోని 88.7%తో సమానం. ఏపీలోని అనంతపురం జిల్లా రామగిరి దగ్గర పెద్ద మొత్తంలో బంగారు నిల్వలున్నాయి. జార్ఖండ్, కేరళలో కూడా బంగారం దొరుకుతుంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెద్ద ఎత్తున గోల్డ్ నిల్వలున్నాయి. రిజర్వ్ బ్యాంక్ లో 1,312.5 బిలియన్ రూపాయల బంగారు నిల్వలు ఉన్నాయి. ఆ నిల్వల ఆధారంగానే కరెన్సీ ముద్రణ జరుగుతోంది. ఇండియాలోని ఆలయాల్లో బంగారం కుప్పలు తెప్పలుగా ఉందన్న అభిప్రాయం ఉంది. ముఖ్యంగా కేరళలోని తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కోటాను కోట్ల బంగారం ఉందన్న ప్రచారమూ ఉంది. అదే సమయంలో టీటీడీ దగ్గర కూడా భారీ బంగారు నిల్వలున్నాయి. అసలు భారతదేశంలోని దేవాలయాల్లో బంగారు నిల్వలెన్ని ఉన్నాయి? అలాగే మన దేశంలో బంగారంపై ఇన్వెస్ట్మెంట్ కూడా భారీగా ఉంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారు? బంగారం విషయంలో సామాన్య జనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
దైవానికి బంగారం సమర్పిస్తే మంచి జరుగుతుంది అన్న నమ్మకం మన దేశంలో అనాదిగా ఉంది. అందుకే ఆలయాలకెళ్లే భక్తులు తమకు తోచిన విధంగా స్తోమతకి తగ్గట్టు బంగారు నగలు, వస్తువులు సమర్పించుకుంటుంటారు. ఇలా సమర్పించుకుంటున్న బంగారు నిల్వలు దేశంలోని కీలక ఆలయాల్లో పెద్ద ఎత్తున పోగుపడుతున్నాయి. కలియుగ దైవం తిరుమల వెంకన్న దగ్గర 7,000 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. మార్కెట్లో వాటి విలువ 1,000 కోట్లుంటుంది. అలాగే ముంబైలోని సిద్ధి వినాయక మందిరంలో 160 కిలోలు, షిరిడి సాయిబాబా మందిరం దగ్గర 384 కిలోలు, గుజరాత్లోని సోమనాథ్ ఆలయంలో 35 కిలోలు, విజయవాడ కనకదుర్గ ఆలయంలో 110 కిలోల బంగారం నిల్వలున్నట్లు లెక్కలున్నాయి. ఇక కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ నేలమాళిగల్లో అపార సంపద బయటపడింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా అది ప్రసిద్ధి చెందింది. అయితే ఇక్కడి సంపద నిక్షేపాలపై సుప్రీం పర్యవేక్షణ ఉండటంతో అక్కడ ఎంత మేర బంగారం ఉందనేది లెక్క తెలియదు. బంగారం అంటే చాలు మన ఆడవాళ్లకి ఎక్కడ్లేని మోజు. బంగారు ఆభరణాలు ధరించాలని ఆశపడని ఆడవాళ్లు ఉండరు. జీవితంలో సాధ్యమైనంత ఎక్కువ బంగారాన్ని పోగేసుకోవాలనే కలలు కంటారు. అందుకోసం ఆరాటపడుతుంటారు కూడా. ఫంక్షన్లకు బంగారం లేకుండా వెళ్లరు. బంగారం ప్రెస్టీజ్ ఇష్యూ ఇక్కడ. అందుకే బంగారం ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు ఏమాత్రం తగ్గవు మన దగ్గర. భారతీయులు ఏడాదికి 700 నుంచి 900 టన్నుల వరకు బంగారం కొంటారని ఓ అంచనా. అందుకే అమ్మకాలు అంత జోరుగా ఉంటాయి. బంగారం నిల్వల్ని, కొనుగోళ్లని మన వివాహ వ్యవస్థ పెంచుతోంది. కష్టాల్లో ఉన్నప్పటికీ భారతీయ కుటుంబాలు బంగారం అమ్మకానికి ఇష్టపడవు. అందుకే దేశంలో బంగారం నిల్వ శాతం పెరిగిపోతోందని ఓ సర్వేలో తేలింది. బంగారం శుభానికి గుర్తు. బంగారం అంటే పిచ్చి అభిమానం, అదో ధైర్యం, అదో భరోసా, అదో ధీమా. మన దైనందిన జీవితంలో బంగారం ఓ భాగం. బంగారం లాంటి మనిషి అంటాం. మంచిని చెప్పాలనుకున్నా ప్రతిసారి బంగారాన్ని ఆపాదిస్తుంటాం. పోటీలో గెలిచిన వాళ్లకు బంగారు పతకం ఇస్తాం. చిన్న స్థాయి పోటీలు మొదలుకుని అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీలోనూ అయినా సరే విజేతలకు గోల్డ్ మెడల్సే ప్రదానం చేస్తారు. చివరాఖరకు అవార్డులకు సైతం గోల్డ్ ప్రిఫిక్స్ గా ఉండాల్సిందే. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఇందుకో ఉదాహరణ. అభివృద్ధికి సూచికగా కూడా బంగారాన్నే కొలుస్తారు. క్రిస్టియానిటీ, జుడాయిజంలో కూడా బంగారాన్ని దైవంతో పోలుస్తారు. అదృష్టాన్ని వర్ణించటానికి గోల్డెన్ లెగ్ అంటారు. అంతెందుకు, వ్యక్తి ప్రాణాన్ని నిలబెట్టే సమయాన్ని కూడా గోల్డ్ అవర్ అనే పిలుస్తారు. బంగారానికి ఎన్నటికీ తుప్పు పట్టదు, విలువ తగ్గదు. బంగారం బంగారమే, అదెప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. అనాదిగా బంగారాన్ని విలువైన మెటల్గానే గుర్తిస్తున్నారు. ఆభరణాల తయారీలో, సంపద వృద్ధికి, పెట్టుబడికి ఇలా రకరకాలుగా బంగారాన్ని వినియోగిస్తున్నారు. ఆయుర్వేదంలో బంగారానికి పెద్దపీట వేస్తారు. అలోపతి వైద్యంలోనూ బంగారు వినియోగం ఉంది. ఒక దేశంలో ఉన్న బంగారు నిల్వలు ఆ దేశ బులియన్ మార్కెట్ను ప్రభావితం చేస్తాయి. ఇది బంగారం ఘనత. అందుకే ఈ ఎల్లో మెటల్ వరల్డ్ని డిక్టేట్ చేస్తోంది. ధర పడినా పెరిగినా, దిగుమతులు తగ్గినా పెరిగినా ఎప్పటికీ బంగారం సంచలనమే. ఇది వాల్టీ స్పాట్లైట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.